హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద మూవీ మనందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా హనుమాన్. మరి ఈ సినిమాని అయితే ప్రీమియర్ చూడడం జరిగింది. మరి సినిమా నాకేమనిపించిందో రివ్యూ రూపంలో చెప్పబోతున్నాను. ఆ సినిమా గురించి మన రివ్యూ చెప్పడం ఏంటి అని కూడా మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అలాంటి స్టేచర్, అలాంటి ఆ పేరు వింటేనే ఒక వైబ్ మనందరికీ వస్తుంటుంది. బట్ అలాంటి పర్సన్ని మనం స్క్రీన్ మీద చూస్తుంటే ఇంకొక రేంజ్లో ఉంటుంది. ఇప్పటివరకు మనం టెంపుల్స్లో ఆయన అయితే ఆరాధిస్తూ ఉంటాం. బట్ అలాంటి ఆయన్ని చాలా గట్టిగా, చాలా పెద్దగా మనం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రశాంత్ వర్మ గారు అయితే స్క్రీన్ మీదకి తీసుకురావడం జరిగింది. హనుమాన్ ఎప్పటికీ కూడా మీ గుండెల్లో అలా గుర్తుండిపోయే ఒక మంచి సినిమా అవుతుంది. అండ్ ప్రశాంత్ వర్మ గారు అంత మంచిగా సినిమా మొత్తాన్ని డిజైన్ చేశారు. ఎందుకంటే హనుమంతుల వారు ఆయన పవర్స్ ఏంటో తెలుసు. అలాంటి ఆయన పవర్స్ ఒక కామన్ మ్యాన్కి వచ్చి ఒక ఊరిని, ఒక ప్రపంచాన్ని కాపాడితే ఏ విధంగా ఉంటుంది అనేది అయితే సినిమా స్టోరీ ప్లాట్ లైన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ ప్రశాంత్ వర్మ గారి టేకింగ్ కానీ, ఆయన విజన్ కానీ, హనుమంతుల వారిని మనం ఎలా చూడాలి అనుకుంటాం, ఎలాంటి వర్డ్స్, ఆయన ఎలా చూస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయో ఆయన చాలా కరెక్ట్గా క్యాచ్ చేశారు. అలాంటి సీన్స్తో, అలాంటి ఎలివేషన్స్తో మనకైతే హనుమంతుల వారిని అండ్ హనుమాన్ సినిమాని అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు. సినిమా గురించి నేను ఎక్కువగా చెప్పకూడదు భయ, జస్ట్ మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి ఆ ఇఫోరియాని, ఆ హనుమానియాని అయితే మీరందరూ కూడా స్క్రీన్స్ మీద అయితే విట్నెస్ చేయాల్సిందే తప్పకుండా. ఎప్పటివరకు మనం అయితే చాలామంది మార్వెల్ హీరోస్ చూసాం, చాలామంది సూపర్ హీరోస్ చూసాం. అండ్ వాళ్ళందరికీ మెయిన్ పునాది ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ద వన్ పర్సన్ హనుమాన్ అని చెప్పుకోవాలి. అందుకనే ప్రశాంత్ వర్మ గారు దాన్నే చాలా గట్టిగా పట్టుకొని హనుమాన్ అనే ఒక మంచి ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ అయితే మన గురించి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనివర్స్ అనేది ఇక్కడ నుంచి స్టాప్ అవ్వదు, చాలా పెద్ద కంటిన్యూషన్ ఉండబోతుందని చాలా పెద్ద హింట్ కూడా మనకైతే సినిమాలో కనబడుతుంది. మన ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్ అనేది కూడా ఎంత పెద్దగా రానున్న రోజుల్లో ఉండబోతుంది, రానున్న ఇయర్స్లో ఆయన ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు అనే దానికి ఒక ఫస్ట్ పునాది తప్పకుండా హనుమాన్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి బడ్జెట్లో ఇలాంటి విజువల్స్ ఏ విధంగా తెచ్చారు అనేది కూడా మనందరికీ కూడా ఒక డౌట్ లాగే ఉండిపోతుంది. బట్ ప్రశాంత్ వర్మ గారు చాలా చక్కగా అచీవ్ చేశారు. విజువల్ వండర్ ఫిల్మ్ని అయితే మనం అయితే హనుమాన్ ద్వారా చూడబోతున్నాం. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే వరలక్ష్మి శాతకుమార్ గారు, అమృత అయ్యర్ అండ్ గెటప్ శ్రీను గారు, అండ్ మెయిన్గా సినిమాలో కామెడీ టింజ్ కూడా మనకైతే చాలా బాగా ఉంటుంది. అండ్ అది కామెడీ టింజ్ అనేది మనకి గెటప్ శ్రీను నుంచి, వెన్నెల కిషోర్ గారి నుంచి అండ్ సత్య గారి నుంచి, వీళ్ళందరి నుంచి మన కామెడీ టింజ్ వస్తున్న మరోపక్క మాస్ మహారాజా గారు ఇచ్చిన వాయిస్ ఓవర్, కోతికి ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా చాలా హిలేరియస్గా ఉంటుంది, చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేస్తుంటే ప్యూర్ గూస్ బంప్స్ భయ. తప్పకుండా మీరు ఎవ్వరు కూడా లాస్ట్ 20 మినిట్స్ అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే సినిమా అంతా ఒక ఎత్తైతే ఆ లాస్ట్ 20 మినిట్స్ ఆ ఇఫోరియాలోనే, ఆ మేనియాలోనే మనం అయితే స్క్రీన్స్ థియేటర్స్ నుంచి బయటకు అయితే వస్తాయి. అండ్ అదే మనకి ఇంకా మన మైండ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ హనుమాన్ సినిమా అనేది సంక్రాంతికి ఒక మంచి సినిమా. అండ్ అదే కాకుండా ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఒక మంచి స్టార్టప్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో చాలా మంది సూపర్ హీరోస్ని, అండ్ అది కూడా మైథలాజికల్ బేస్డ్ సూపర్ హీరోస్ని మనం అయితే చూడబోతున్నాం. అండ్ ద ఫస్ట్ స్టెప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఆయన అయితే ల్యాండ్ చేయడం జరిగింది. అండ్ మీరందరూ కూడా తప్పకుండా ఈ సినిమాని ఫ్యామిలీతోనే అండ్ కిడ్స్తోనే, ఎందుకంటే యూత్ కూడా కొంచెం వెనకాడొచ్చేమో కానీ పిల్లలు మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు, చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ యూత్ అయితే హనుమాన్ గారు వచ్చినప్పుడు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ గూస్ బంప్స్కి అయితే చాలా మంచిగా కనెక్ట్ అవుతారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, హనుమంతుల వారు కనబడినా వాళ్ళ గురించి వినమన్నా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంచిగా కనెక్ట్ అవుతారు. సో టోటల్గా మొత్తం అందరినీ ఆకట్టుకునే ఒక మంచి సినిమాని ప్రశాంత్ వర్మ గారు ఈ సంక్రాంతికి మన ముందుకు తీసుకొచ్చారు. సో తప్పకుండా సంక్రాంతికి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాల్సిన ఒక మంచి సినిమా హనుమాన్. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్.